ఉంటే నా కన్నాల్లో నీళ్ళు తిరిగినాయి. ఇద్దరు కొడుకులు, భార్య అట్లున్నది. ఆయన పరిస్థితి అదే దేవుల్లో ఉన్న ఆయన ఎక్కడికి పోతాడో కనుక ఆయనకు ఆ పరిస్థితి. అదే దేవుడు నమ్మిన కొడుకు నా అత్త నా మామ అని ఉంటుంది. అందుకే మీరేం చేయాలి? లక్ష్మణ, నేను నీ గురించి ఎప్పుడు చెప్పాను. నేను చిన్నాను, నా పిల్లల్ని ఏం చేసి తెలుసా, ఇటు కాళ్ళ కట్టుకునేది నేర్పించుకుని నేను ఇప్పుడు ఎవరితో మాటలు పడలేదు. ఇటు కాళ్ళ కట్టుకొని మరి అంటారు మాస్టర్ పిల్లలే ఇట్లా అంటారు. అది మంచిగా కాళ్ళ కాడ కట్టుకొని నా కాళ్ళు గోర్లు ఉంటాయి కదా వాటితో ఇట్లా అంటుంది. మా ముగ్గురికి తెలుస్తుంది ఏమవుతుందని. నేను బయట ఎవరికి తెలియదు. ముగ్గురికి ఇక్కడ సిగ్నల్స్ అయిపోతాయి కదా. మంచిగా తినబెడతా, వాళ్ళకి కావాల్సిన కొనిస్తా. ఇంటికి పోయిన తర్వాత చర్చిలో నన్ను ఎన్నిసార్లు కాళ్ళతోటి నన్ను పరిచయం చేసింది. దుబాయ్నే తీసుకున్నానుకో సెట్ అయిపోతాను. ఈ నేటికి నన్ను వాళ్ళు ప్రార్థనతో బ్రతికిస్తుండ్రు, లేపుతాను. 15 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. నీ పిల్లలు నిన్ను చాలుతారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నీ పిల్లలకు దేవుని మాటలు నేర్పించు. నీవు వృద్ధాప్యములో నీకు తలగా ఉంటావు కనుక మనం నేర్పించుకోవాలి. నేను మంచం కింద అంటే పొద్దుగా నేర్చుకోవాలి. మంచం కింద అంటే మా అమ్మని తిట్టేది. మా అమ్మ వచ్చి మా నాయన వచ్చి కాలు పెట్టి గుంజి ఆడ కూర్చోబెట్టి బయట నేర్పించేది. అదే బుద్ధి నాకు పట్టేది. మేము బతుకుతున్నాం అంటే మేము బతుకుతుందే ఒక ప్రవాకరన్నా మా పిల్లలు రంగలా దొంగలా అనుకుంటున్నాం. నేను ఆ మాట అంటున్నాను. నీ కుటుంబం ద్వారా నీ దేవునికి ఏ విధంగా ఆశీర్వాదం ఉన్నది, నీ కుటుంబంలో ఏ విధంగా నెమ్మది ఉంటున్నది, నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా ఏ విధమైనటువంటి నిన్న ఆ స్క్రోల్స్ చూసిన పాటలు వస్తున్నట్టు చూసిన తండ్రి నాట 2 పిల్లలను తీసుకొని కాళ్ళలో పడేసి అనంతపూర్ ఎంతమంది మాట్లాడించారు చూస్తున్నావు కానీ స్క్రోల్ భార్య మాటించలేదు అతన్ని. అతడు పోయి ఆ 3 పిల్లలు అట, ఒక కొడుకు 2 బిడ్డలు. కొడుకు అంటోడు దొరకలేదు కానీ ఆ బిడ్డలను తీసుకుపోయి కాళ్ళలో దొబ్బేసి తెలవనట్టు వచ్చేసింది. ఎంక్వైరీ చేస్తే నేనే చేసిందని చెప్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో నెమ్మది లేదు, లోకములో సమాధానం లేదు, లోకములో శాంతి లేదు. నువ్వు ఎక్కడికి వచ్చినందుకు శాంతి దొరుకుతుందంటే యేసయ్య దగ్గరికి వచ్చినందుకు నీకు నెమ్మది ఉంటున్నది, నీకు సమాధానం ఉంటున్నది. నువ్వు తింటున్నటువంటి ఆ తిండి నీకు తృప్తిగా ఉంటున్నది. నువ్వు త్రాగుతున్నటువంటి నీరు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నది. గనుక దేవుని సన్నిధానంలో ఒకటి, ఎందుకంటే ప్రభు మాటను బట్టి లూకా సువార్త 2వ అధ్యాయం ఎన్ని చెప్పచ్చు, చెప్పిన ఇక్కడనే తగ్గిపోతాడు.